ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్ళై సంవత్సరం అయింది. ఆ సంవత్సరం అంతా దీన్ని పని మనిషిలా బతికించాడు. అప్పుడు ప్రతిరోజు ఇది ఎంత బాధపడిందో, ఎంత మానసిక క్షోభ అనుభవించిందో నా బిడ్డ. సరేనయ్యా, అది పని మనిషిలా ఉందో లేక ఇంకోలా ఉందో, అది బాధపడిందో, అది దిక్కు లేక లేనిపోని కష్టాలన్నీ ఇష్టంగా అనుభవించిందో, కానీ ఇప్పటికీ అమ్మాయి ఆయన్నే ప్రేమిస్తుందయ్యా. అల్లుడు కూడా దీన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ లేకుండా ఆయన కనకాన్ని తీసుకెళ్లి బాధ పెట్టుంటే నేను ఊరుకునేదాన్ని కాదయ్యా. కానీ వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారయ్యా. బాధైనా సంతోషమైనా కలిసి అనుభవించే ఉంటారు. అలాంటి వాళ్లను విడదీయడం తప్పయ్యా. అయితే ఏం చేయాలి? ఏం చేయమంటావేంటయ్యా? తప్పు తెలుసుకుని ఆ అబ్బాయి అంతలా ప్రాధేయపడుతున్నాడు కదా, మన కనకాన్ని ప్రేమతో చూసుకుంటారని అల్లుడి మీద నాకు నమ్మకం ఉందయ్యా, నమ్మకం ఉందయ్యా. అయితే ఇప్పుడు కనకాన్ని అతనితో పంపించేయమంటావా? అదే న్యాయమయ్యా. వాళ్ళిద్దరిని ఇలా చూస్తూ నేనుండలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ నిద్రాహారాలు మాని బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నానయ్యా. సరేనే, నిన్నటి వరకు ఊరు కాని ఊళ్ళో నా కూతుర్ని కట్టు బానిసలా చూశాడు. అది తెలిసి కూడా అతనితో దీన్ని పంపించేస్తే, ఆ అమాయకురాలను తీసుకువెళ్ళి వాడెక్కడైనా అమ్మేస్తే? చెప్పవే, అంగట్లో సరుకులో నా బిడ్డను అమ్మేస్తే అప్పుడు ఏం చేస్తాము? ఎవరిని అడగలం? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేదాన్ని ఎవరు అమ్ముకోరయ్యా. ఏవోనే, ఆ ప్రేమే ఈ పిచ్చిదాన్ని మళ్లీ మభ్య పెట్టడానికి ఆడే నాటకమేమో. అది అతని కపట నాటకాన్ని నమ్మొచ్చేమో, కానీ నేను మాత్రం నమ్మను. ఏమయ్యా, నాటకాలు ఆడేవాడే అయితే 2-3 రోజుల నుంచి తిండి తినకుండా, పగలు రాత్రి అన్న తేడా లేకుండా మన ఇంటి బయటే పడిగా అప్పులు కాస్తూ, మనం ఎన్ని మాటలన్నా భరిస్తూ ఎవరు ఉండరయ్యా. ఏమయ్యా, నువ్వు కూతురు మీద ప్రేమతో అతి జాగ్రత్త పడిపోయి ఆలోచిస్తున్నావు. కాసేపు అవన్నీ పక్కన పెట్టి చూడయ్యా. అతని ప్రేమ అతని కళ్ళల్లో కనిపిస్తుంది. ఇక పైన మన కూతురికి ఏ కష్టం కలిగించడని అతని ప్రేమను చూస్తేనే అర్థం అవుతుంది కదయ్యా. దయచేసి ఈ పంతాలు, పట్టింపులు, కోపాలు, తాపాలన్నీ తీసేసి ఒక్కసారి ఆలోచించయ్యా. అల్లుడితో పాటు మన కూతుర్ని పంపించయ్యా. గౌరీ! ఇన్నేళ్ల మన వైవాహిక జీవితంలో నీ మీద ఏ రోజు చెయ్యెత్తలేదు, చెయ్యి చేసుకోలేదు. నేను ఇన్నేళ్లలో నీకెప్పుడు ఎదురు చెప్పలేదయ్యా. ఇప్పుడు కూడా నీ మొండితనంతో వాళ్ళ జీవితాల్ని ఎక్కడ నాశనం చేస్తావు అని నీ మాటకి అడ్డు చెప్తున్నానయ్యా. కొట్టయ్యా, కొట్టయ్యా, నేను దెబ్బలు తింటాను. కానీ
పిల్లల ప్రేమని అర్థం చేసుకో అయ్యా. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. మాట్లాడతానయ్యా, మాట్లాడతాను. అమ్మా, ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే నీకేమి ఎదురు చెప్పలేదు. నీ ఆస్తి మొత్తం అమ్మి నీ చెల్లెలకిచ్చినా, నీ చెల్లెలు మనల్ని మోసం చేసినా, నువ్వు పంతంతో అమెరికా పెళ్లి సంబంధం అని మాట్లాడినా నేను ఏమీ అనలేదు. నేనెప్పుడు నీ నిర్ణయాన్ని కాదనలేదయ్యా. కానీ కానీ ఈ రోజు నువ్వు నన్ను తెగ నరికినా నేను మాట్లాడే తీరుతాను. మిమ్మల్ని నేను నిలదీసి తీరుతాను. అతన్ని నువ్వు ఎంత హింసిస్తున్నావు, ఎంత అసహ్యించుకుంటున్నావు. అలాంటి అల్లుడు గురించి నీకు తెలియాలి. నిన్న రాత్రి ఏం జరిగింది అంటే, ఆహా, నేను ప్లాన్ వేయకుండా బావని ఆదికేశవ తరిమేసినా ఇక ఎప్పటికీ లక్ష్మి బావ పక్కన ఉండదు. ఇక బావ ఎప్పటికీ నావాడే. అయ్యో పాపం నాన్న, అన్నయ్యని ఆదికేశవ్ అంకుల్ క్షమిస్తే బావుండు. అన్నయ్య ప్రేమను గుర్తించి కనకం వదిన్ని అన్నయ్యతో పాటు పంపిస్తే బావుండు. అమ్మా, ఆదికేశవ మనిషిగా ఎంతో మంచోడు. ఒక్కసారి ఆయన పంతం పట్టుకుంటే ఆదికేశవ్ కంటే మొండివాడు ఇంకెవ్వరూ ఉండరు. అంత తేలిగ్గా తన మనసుని మార్చుకోడమ్మా.